దైవజనులు బెల్లి గ్రహం గారు అన్నారు, బ్యాడ్ కండిషన్ బైబిల్ సింబలైజెస్ ఎ గుడ్ క్రిస్టియన్ అన్నారు. నలిగిపోయిన బైబిలు, చిరిగిపోయినట్టుగా ఉన్న బైబిలు మంచి క్రైస్తవుడికి నిదర్శనం అన్నాడు. చింపేశారు బైబిల్ గాన. ఒక్కొక్కటి బైబిల్ అండి పేజీలు రావు. కొత్త బైబిల్ అనుకుంటున్నారా? 10 ఏళ్ళకు కూడా కొత్తగా ఉంది అది. పేజీలు తిప్పుతుంటే రావండి, ఎందుకంటే తిప్పే పని ఉండదు కదా. ఆమె ఉన్నప్పుడు తిప్పేసేస్తే మళ్ళీ ఆదివారం దాకా దిక్కులేదు దానికి. ఈలోపు వాక్యం ఎందుకు చదవో క్యాలెండర్లో ఉందిగా, తారీఖు వెళ్ళి పెట్టావు, నువ్వు చేయని సఫలం. ఆమేన్, హల్లెలూయా, వాట్ ఏ గాడ్ యు ఆర్ జీసస్. ఎక్కేస్తాడు రోడ్డు. దేవునికి అనుకూలమైన ప్రార్థన ఎందుకు తెలియట్లేదు? దేవునికి ఏది అనుకూలమో తెలియదు కాబట్టి. ఎందుకు తెలియదు? ఆ విషయం ఇక్కడ ఉంది, మనం చదవం కాబట్టి. నా గొడవ అది. మీకు అర్థమవుతుందో లేదో? దేవుడు మురిసిపోయేలాగా, దేవుడు సంతోషపడేలాగా, దేవుడికి నచ్చేలాగా మన ప్రార్థన యుక్తముగా, ప్రియముగా, ఇంపుగా దేవునికి ఉండాలంటే చెప్పండి, వాక్యం బాగా తెలిసి ఉండాలి. తెలిసి ఉండాలంటే బాగా చదవాలి. తీర్మానం చేసుకోండి, ప్రతి సంవత్సరం జనవరి 1st ఏదో లేనిపోయిన రెజల్యూషన్ తీసుకోవటం కాదు. మినిమం గంట వాక్యం చదువుతాను, ఫిక్స్ అయిపోండి అంతే. ఒక్కడనలేదు సరిగ్గా. మినిమం ఏం చదువుతావు అది. ఒక ప్రారంభంలో ఒక పరిచాడుకు ఉండేవాడు. వాడు బైబిల్ చదువుతుంటే మనకి బాధ వచ్చేసేది. ఎందుకంటే మనం 10 అధ్యాయాలు పూర్తి అయిపోయినట్టు ఒకటే అయ్యేది. చదువు లేదు, కొత్తగా నేర్చుకున్నాడు. చాలా ఇబ్బంది పడితే పాస్టర్ మనని బాగా ప్రోత్సహించి, నాన్న నువ్వు ఎవరిని ఏమైనా పట్టించుకోకరా, నువ్వు లోపల కదా పైకే చదువు, బట్టి చదువు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన తీరిగి చదువు, గట్టిగా చదువు, పర్లేదు, ఏం పర్లేదు. ఎవరి పళ్ళు బయటపడితే నీకెందుకు నువ్వు చదువు. అడు ఒక అధ్యాయం చదువు గంట అయిపోయిందండి బాబు. అది ఇప్పుడు పాస్టర్ గారు అయిపోయి క్లాస్ అని సేవ చేస్తున్నాడు, అనర్గళంగా మాట్లాడుతున్నాడు. బైబిల్కి, వాక్యానికి ఆ కెపాసిటీ ఉందరా బాబు, నీకు తెలిసేత్తలేదు నీకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో నన్ను అనేవాడు, అయ్యా నువ్వు స్పీడ్గా చెప్పకుండా నేను తీయలేకపోతున్నానని. ఆడు చెప్తున్నాడు స్పీడ్గా. వాక్యం చదివితే చాలు నాన్న. ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన దేవుని వాక్యం. ఆమేన్. ఈ వాక్యాన్ని అంట సాత్వికము కలిగిన మనసుతో మీరు అంగీకరించాలంట. వాక్యమును వినుమారు మాత్రమే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనక వాక్య ప్రకారము ప్రవర్తించువారునయుండుడి అని తెలియజేస్తున్నాడు. వాక్యం వినాలి, వాక్యం ధ్యానించాలి, వాక్యాన్ని తలపోసుకోవాలి, వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి, వాక్యాన్ని మన నోటితో ఒప్పుకోవాలి. నువ్వు వాక్యముతో నిండిపోయిన జీవితం అయిపోతే అసలు సక్సెస్ ఎత్తుక్కుండా వస్తుంది నీ లైఫ్లో. అతడు చేయనదంతయు, ఆ వాక్యం వినపడగా మనం ఏమంటాం? ఆమేన్, ఆమేన్, ఎస్ ఐ రిసీవ్. ఐ రిసీవ్ కాదురా, పైన ఉంది 3 వచనాలు. ఏంటది? దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుతూ దాన్ని ధ్యానించేవాడు. దివారాత్రాలు వాక్యమే ధ్యానిస్తూ, వాక్యమే గుర్తుపెట్టుకుంటూ, వాక్యమే చదువుకుంటూ, అందులో ఆనందపడిపోతూ, ఏం చెప్పాడు దేవుడు, ఏం వాగ్దానం, ఏం ఆజ్ఞించాడు. నువ్వు అందులో అలాగా మునిగిపోతున్నావు అనుకో, సక్సెస్ ఎత్తుక్కుంటే కాలకడకు వచ్చేస్తుంది. మనకేంటి ఆ 3 వచనాలు కాకుండా 2 వచనాలు తీసి 3 ఎక్కడి నుంచి కావాలి? అతడు చేయను అంతయో సఫలమగను, అతడు నీటి కాలువలు ఎత్తడో చదివేవాడు. ఆ గొడవ వద్దు మనకి. ప్రభువా అతడు చేసు సఫలమగను చెప్పావు, ప్రభువా నీటి కాలువలు ఎవరో నాటుబడి ఆకు వడక ఫలమిచ్చు చెట్టు వలే అని చెప్పాడు. అరిసేకు చదువు. నీ అడవడెవడకు కావాలి? చదవాలి కానీ బైబిలు. దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు. చదివేవాడికో దీవెన, ధ్యానించేవాడికి ఇంకో దీవెన, పాటించేవాడికి ఇంకో దీవెన, పాటించి బోధించేవాడికి ఇంకో దీవెన, పాటించకుండా బోధించేవాడికి బేబత్మైన శిక్ష. బోర్డు ఉన్నాయి ఇందులో. మా చిన్నప్పుడు రాజదూతను ఒక బండి ఉండేది. ఒళ్ళు దగ్గరట్టుకొని కిక్కొట్టిపోతే శీలమని విరిగిపోయేది.
కరెక్ట్గా కిక్ కొడితే బండి స్టార్ట్ అయిపోయి ఎంత ముచ్చటగా ఉంటుందో, దాని పట్టుదల లేకుండా ఆవేశంతో పొలోమని ఇలా కాలేటి కిందకు తొక్కెత్తే స్టార్ట్ అయిపోతుంది కదా అనుకుని తొక్కెత్తే నీకన్నా స్పీడ్కి వెనక్కి వచ్చేసి కొడితే ఏసు రక్త విజయం శీలమండలు విరిగిపోయి హాస్పిటల్ పాలైపోయి సిమెంట్ కట్టు వేసుకొని కాలు మనిషి కన్నా 6 ఎత్తులో పెట్టుకొని పడుకున్న వాళ్ళు బోడు మంది ఉన్నారు. ఎరా ఏమైపోతుందంటే మొన్న బండి వాక్యం పాటించకుండా తెగ బోధించేస్తే రివర్స్ అలా కొడుతుంది కిక్కు. ఏసు రక్తం విజయం. ఒక మంచి పాయింట్ దొరికెత్తే చెప్పేస్తాం కాదు, ఓ చిన్న పాయింట్ అయినా పాటించేస్తే చెప్పాలా, లేకపోతే రేవు భయంకరంగా ఉంటుంది. వాక్యానికి ఉన్న కెపాసిటీ అది. స్తోత్రం చెప్పరే, హల్లెలూయా. కనుక నేను చేసే మనం ఒకటే, దేవునికి అనుకూలమైన ప్రార్థనలు మనము చేయగలగాలి అంటే దేవునికి ఏది అనుకూలమో అదే మన మనస్సులో నిండిపోయి మన నోటిలో నుంచి ప్రార్థనగా రావాలి అంటే దేవుని వాక్యమును అపరిమితముగా ప్రేమించటం, చదవటం, ధ్యానించటం, వాటినే పదే పదే ఒప్పుకోవడం కన్నా ఇంకో పరిష్కారం ఏమీ లేదు. దీనికి అడ్డదారి దొడ్డిదారి ఇంకేం ఉండదు. దేవునికి స్తోత్రం. సొలొమోను చేసిన మనవి దేవుని దృష్టికి అనుకూలమాయను గనుక నువ్వు అడిగింది అడగంది కూడా ఈ చేతిలో వెళ్ళిపోన్నాడు దేవుడు. నీ ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉంటే నచ్చితే నువ్వు అడిగిందే కాదు అడగని కూడా ఇచ్చేస్తుంటాడు ఆయన. మనకి ఇంకా ఎందుకు రావట్లేదు మరి అదే. దేవునికి అనుకూలమైన ప్రార్థన నీ తెలివిలోంచి, ఊహలోంచి, జ్ఞానంలోంచి రాదు. ఎక్కడి నుండి వస్తుంది? వాక్యం నుంచి వస్తుంది. నీకేం కావాలో కోరుకోరా బాబు అనే మూమెంట్ వస్తే దేవుడు చెప్పిన మాటలు, నువ్వు ఐశ్వర్యమునైనను శత్రువుల ప్రాణమునైనను కోరక నేను అప్పగించిన పనిని చేయుటకు తగిన జ్ఞానం అడిగావు. నాకు చాలా నచ్చిందిరా. నువ్వు అడగపోయినా సరే శత్రువులపై ఆధిపత్యాన్ని, ఐశ్వర్యం కూడా నీకు ఇచ్చేతను వెళ్ళిపోన్నాడు. నీ ప్రార్థనకు జవాబు రావాలంటే దేవునికి అనుకూలమైన ప్రార్థన. ఏమంటాడు వాక్యంలో? రాజు ఎవడైనా దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోరంటే శత్రువు ప్రాణం అడుగుతాడు, లేదా ఐశ్వర్యం. నువ్వు ఈ రెండు అడగలేదు. ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద బాధ్యత నాకు పెట్టావు అయ్యా, నీ నమ్మకాన్ని నిలబెట్టేలాగా, అప్పగించిన పని నమ్మకంగా కరెక్ట్గా చేసేలాగా నాకు జ్ఞానం దయచేయి బాబు. నా వయసు ఎంత, నా తెలివి ఎంత, జ్ఞానం ఎంత. మా నాన్న చిన్న రాజ్యాన్ని మహాసామ్రాజ్యంగా నిర్మించాడు. నా తోబొట్టులు, అన్నల తమ్ములు చాలామంది అర్హులు ఉన్న వాళ్ళందరినీ పక్కన పెట్టి నా తల్లి ప్రార్థన బట్టి ఛాన్స్ నాకు ఇచ్చావు. నాకేమో వయసు చిన్నది, అనుభవం తక్కువ. మా అన్నయ్యలు నాన్నతో పాటు యుద్ధాల్లో అట్లో ఇట్లో పాల్పొందడం వాళ్ళందరూ రెడీగా ఖర్చు ఫేసి రెడీగా ఉన్నారు సీట్లో. నువ్వు చేసిన వాగ్దానాన్ని పట్టుకొని మా తల్లి కన్నీరు గాచి ప్రార్థన చేస్తే ఛాన్స్ నాకు వచ్చింది. నాకేమో వయసు, జ్ఞానం సరిపోవట్లేదు. ఈ బాధ్యతను నెరవేర్చదొగ్గు తగినంత జ్ఞానం నాకు ఇయ్యా అని ప్రార్థన చేశారు. నీ ప్రార్థన దేవుడు ఆలకించున్నట్లుగా నీ ప్రార్థన ఒక కాస్ట్లీ మాట చెప్తాను, మనసులో పెట్టుకో. నిజంగా ఏది అవసరమో అది అడుగు. మళ్ళీ నిజంగా ఏది అవసరమో అది అడుగు. ప్రభు చేత మళ్ళీ ఆదివారం ఏది అవసరం, ఏది ఆశిస్తున్నావు అనే ఒక స్పష్టమైన సందేశాన్ని మీ ముందుకు తీసుకొస్తాను ప్రభు చిత్తం అయితే. యాక్చువల్గా మనకు అవసరం ఏంటి, ఆశపడేది ఏంటి? మనకి ఏది అవసరమో అదే మనం ఆశపడే వాళ్ళం అయితే దేవుడు సంతోషపడతాడు కదా. మనకు అవసరమైందేమో పరిశుద్ధత, కోరుకునేదేమో పదవి. ప్రభుని చిత్తం అయితే ఒక 2 years నాకు ఇచ్చేలా చూడు ప్రభా, మనసు మార్చి తండ్రి, వాళ్ళని దర్శించి ప్రభా, ఈసారి నాకు వచ్చేలా చూడు తండ్రి, ఈ టర్న్ నేను ఉండాలి ప్రభా, ఈసారి నేను చాలా సొంతాలకు చర్చిలోకి వెళ్తున్నాను, అరేంజ్మెంట్స్ కమిటీలో ఉన్నాను,
ఆర్గనైజింగ్ కమిటీలో ఉన్నాను, స్టీరింగ్ కమిటీలో ఉన్నాను, ఏ కమిటీలో ఉన్నా ఈ కమిటీకి వస్తలేదు ప్రభు, వాళ్ళతో మాట్లాడి దర్శించి ప్రభు అంటే, ప్రభు అంటాడు అరేంజ్మెంట్స్ కమిటీ నుంచి ఇక్కడ దాకా వచ్చావు కానీ పరిశుద్ధిలోకి రాలేదు కదరా, అది ఎందుకు ఎక్కుతలేదు అంటే, ఉంటే ప్రభా ఎవరో ఒకరు యాజకుడు ఎవరో ఒకరు ఉంటారు కానీ నేనైతే ఇక్కడ ఉండాలి. నువ్వు ఏది అవసరమో అది ఆశపడితే ప్రభుకి ఎంత సంతోషంగా ఉంటుంది. నీకు అవసరమేమో పరిశుద్ధత, నువ్వు కోరుకునేదేమో లోక సంబంధం. నీకు అవసరమైంది వైరాగ్యం, కోరుకునేదేమో రకరకాలు కార్యాలు జరగట్లా. నేను చేసే మనం ఒకటే, దేవునికి అనుకూలమైన దానిని మనము ప్రార్థన చేసే ఒక పాకానికి మనం రావాలా. ప్రభువుకు ఒక మంచి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అడిగింది కూడా దేవుడు నీకు ఇచ్చేసి అంత సంతోషపడిపోయాడు దేవుడు. కారణం ఏంటంటే నువ్వు ఆయనకు అనుకూలమైంది అడిగావు. ఆయన కోపం తెప్పించేది, బాధ కలిగించేది, అసహ్యం పుట్టించేది అడగల. మార్కు సువార్త కూడా ఈ మాట చూడండి ఒకసారి, 9వ అధ్యాయం 7వ అధ్యాయం 29వ వచనం. మార్కు 7:29. అందుకాయన ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయినదని ఆమెతో చెప్పాను. ఈ మాట చెప్పినందున వెళ్ళు, దయ్యము నీ కుమార్తెను వదిలిపోయింది. ఏ మాట చెప్పింది? ఏ మాట చెప్పింది? కుక్క పిల్లలు కూడా తమ యజమానుడి బల్ల మీద నుండి రొట్టె ముక్కలు తింటాయి కదా, అవకాశం నాకు లేదా ప్రభు అంటే ఆయన మురిసిపోయాడండి బాబు. అసలు ఇశ్రాయేలులో నశించిన వారి యొద్దకే తప్ప నేను మీ యొద్దకు రాలేదన్నాడు. అయినా వెంబడించింది, ప్రార్థన చేసింది. అమ్మా పిల్లలు రొట్టెలు కుక్క పిల్లలకు వేయకూడదురా అన్నాడు. అయినా పట్టించుకోలేదు. ఒకవేళ భూమి మీద కుక్కలు కక్కిరి దానికి తింటాయేమో కానీ నేనైతే, యజమానుడా నీ బల్లం మీద ఉన్నప్పుడే రొట్టె ముక్కల మీద తప్ప ఇంక దీని మీద ఆశ పెట్టుకోలేదంటే సంతోషపడిపోయాడు. అయ్యి బాబా బిడ్డా, ఈ మాట చెప్పినందున వెళ్ళు, నువ్వు కోరినదంతా ఇచ్చేటువంటి ఏమన్నా మామూలు విషయమా? మన హృదయంలో ఎంత పొడుగు లిస్ట్ ఉంటుంది, ఎన్ని అంశాలు ఉంటాయి. ప్రభుని చిత్తమైతే మరి మొదటిది ఇవ్వండి కానీ ఇంకా తర్వాత కూడా ఇవి ఉన్నాయి తండ్రి. దర్ ఇస్ వెరీ బిగ్ లిస్ట్. నువ్వు అడిగిందంతా కోరిందంతా నీకు అవ్వాలంటే చెప్పు. ఆయనకు అనుకూలమైంది ఈ మాట చెప్పినంతన. ఏ మాట? తమ పట్టు వదలని విశ్వాసంతో ప్రార్థన చేసింది, తృణీకరించబడుతున్న అనిపించిన ప్రార్థన చేసింది, కన్నీళ్లతో ప్రార్థన చేసింది, తక్కువ చేయబడుతున్నాను అని ఫీల్ అవ్వకుండా ప్రార్థన చేసింది. నన్ను కుక్కపిల్లతో పోలుస్తావా అనుకోకుండా, అయ్యా నీ బల్ల మీద ఉండి పడి రొట్టె ముక్కలు తింటాను తప్ప అంతకని నేను బయట ఆశపడే మనిషిని కాదు. ఎంత సంతోషపడిపోయాడు. దేవుని మనసెరిగిన ప్రార్థన, దేవునికి అనుకూలమైన ప్రార్థన, మానక చేసే ప్రార్థన, పట్టువదలకు చేసే ప్రార్థన, తగ్గింపుతో చేసే ప్రార్థన, ఇవి కదా మనకు ఆశీర్వాదకరమైన అనుభవాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తిమోతి 1వ పత్రిక 2వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. అది 2వ పత్రిక కదా. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం ఇది 3వ వచనం. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. దేవుని దృష్టికి ఏది అనుకూలం? మనుషులందరి కోసం ప్రార్థన చేయటమే. ఆమె హల్లెలూయా. మనుషులందరి కొరకు నువ్వు ప్రార్థనలు చేస్తూ ఉంటే అది దేవుని దృష్టికి
అనుకూలంగా ఉంటుంది. ప్రియులారా, ఈ పూట దేవునికి అనుకూలమైన ప్రార్థన. మీకు సులువైన ఉపాయం చెప్తున్నాను. దేవునికి ఏది అనుకూలమో తెలియనట్లుగా మనం ఎక్కువగా వాక్యాన్ని చదవాలి. వాక్యానుసారంగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉంటుంది. మొదటి మాట. రెండవది, దేవునికి అనుకూలం అనే మాటని మనం బాగా చూస్తే ఏమండి, మనము విసిగిపోకుండా, తృణీకారంగా భావించకుండా తగ్గించుకుని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఆయనకు అనుకూలమైంది. మూడవది, మనుషులందరి కోసం, మనకి ఏ బాధ లేదన్నట్టుగా అనేక మంది ప్రజల కోసం మనం ప్రార్థనలు చేస్తూ ఉంటే ఆ విధానం దేవునికి అనుకూలంగా ఉండింది. ఆమేన్. కనుక దేవునికి అనుకూలమైన ప్రార్థన అనగానే మీ మైండ్లోకి రావాలి, వాక్యానుసారంగా చేయాలి. బాగా వాక్యం చదువుకుని ప్రార్థన చేస్తే దేవునికి అనుకూలంగా ఉంటుంది. మనకి ఏది అవసరమో అది అడిగితే దేవునికి అనుకూలంగా ఉంటుంది. తగ్గింపుతో, వినయంతో ప్రార్థన చేస్తే దేవునికి అనుకూలంగా ఉంటుంది. ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే దేవునికి అనుకూలంగా ఉంటుంది. కనుక ఆయా భక్తులు ప్రార్థన చేశారు, మనం కూడా చేద్దాం, మంచిది, తప్పకుండా చేయాలి. కానీ ఎలా? దేవునికి అనుకూలమైన ప్రార్థన. ఆమేన్. కనుక మనం అరగంట చేసామా, గంట చేసామా, కేకలేసామా కాదు, దేవునికి అనుకూలమైన ప్రార్థన చేయాలి. మొన్నకైన ప్రార్థన చేస్తున్నాడు, గాయము రేపు వాడు నీవే, మానుపో అన్నాడు. ఈ పులిపెట్టి ఒకటేసా, నేను అంకలు కూర్చొని, నువ్వు ఎవరిని కసురుకుంటున్నావు? ఎవరికి గద్దిస్తున్నావు నువ్వు? మానుపో, ఎవరికి చెప్తున్నావురా? దేవుణ్ణి బ్రతిమాలుకోవాలా? ఎవరిని గద్దించాలి? ఎవరికి ఆజ్ఞాపించాలో తెలియదు, ఎవరిని బ్రతిమాలుకోవాలో తెలియదు. పెద్ద పాస్టర్ గారు మన సేవ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా అపవాది కార్యాలు, దయ్యపు శక్తులు, సాతాను శక్తులు, చీకటి శక్తులు మీరు బంధించండి ప్రభువా అన్నాడు. మరి నువ్వేం చేస్తావు? నిన్ను బంధించమని చెప్పాడు కదా యేసు ప్రభు. ఆ వాక్యం చదివి చావాడు కదా. బ్రతిమాలుకోవలసిన వాడేమో గద్దించేస్తున్నాడు. నువ్వే గద్దించడానికి అధికారం ఇచ్చానంటే నువ్వే బంధించు ప్రభువా. వాక్యానుసారమైన ప్రార్థనలు కావివి. అందుచేత ఈ పూట బాగా ఎక్కువగా బైబిల్ చదివేవారిగా మారి వాక్యానుసారంగా ప్రార్థన చేయమని, తగ్గింపుతో ప్రార్థన చేయమని, ఏది అవసరమో అదే ప్రార్థన చేయమని, ఇతరుల కోసం వేడుకోవటం ప్రారంభించమని, ఈ పాటి మార్పు మనలోకి రాగలిగితే దేవునికి అనుకూలమైన ప్రార్థనలు చేసి కృప పొందుతామని మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నా. దేవుడు మనం దీవించునుగాక.